వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఇంకొక ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి. ఇంతకుముందు మనం స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ ఏంటండి, దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునేది ట్రై చేద్దాం. ఈ స్కీమ్ యొక్క నేమ్ ఫస్ట్ ఏంటంటే చూద్దాం ఒకసారి మనం. పిఎంఈజీపీ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అండి. ఇది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఓన్ స్టార్టప్ బిజినెస్ కావచ్చు, ఓన్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మినీ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ నడుపుకునే విధంగా కావచ్చు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందించి వాళ్ళందరినీ కూడాను ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా చేయడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు రన్ చేస్తారు? ఫస్ట్ ఇది ఎవరి అండర్‌లో ఉంటుంది, ఎవరు రన్ చేస్తారో దీని యొక్క మంచి చెడు అన్ని చూసుకునే వాళ్ళు ఎవరనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటారండి. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం మనం. ఓకే. ఇక్కడ చూసుకుంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం అంటే చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో మనకి ఈ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ ఏమన్నా ఫస్ట్ పాయింట్ అంటే మనం ఏదైనా పని చేయాలంటే కంపల్సరీగా మనకి ఎలిజిబిలిటీ అనేది చాలా అవసరం. ఓకేనా. ఎలిజిబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే కంపల్సరీగా అప్లై చేసేటువంటి వ్యక్తి మన ఇండియన్ వాళ్ళ ఉండాలి. అంటే ఏ స్టేట్ అయినా పర్లేదు, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ నుంచి అయినా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు మన ఇండియన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే వాళ్ళకి కంపల్సరీగా 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. అంటే కంపల్సరీగా 18 ఇయర్స్ అనేటివి కంప్లీట్ అయి ఉండాలి. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే కంపల్సరీగా 8th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 8th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ అబోవ్ దానికన్నా ఇంకా ఎక్కువ ఉంటే చాలా బెటర్. 10th క్లాస్ ఉంటే ఇంకా బెటర్. డిగ్రీ ఉంటే ఇంకా బెటర్. అంటే దాని పరంగా మనం చూసుకుంటూ పోతే ఎంత ఎడ్యుకేషన్ ఉంటే 8th క్లాస్ పైన అంత మంచిది అన్నమాట. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఇదివరకు మనం బిజినెస్ చేస్తున్నాం అనుకుందాం, ఏదైనా ఒక షాప్ అనేది మనం రన్ చేస్తున్నాం, దానికి మనం లోన్ అప్లై చేసుకోవాలంటే మాత్రం మనకి ఈ లోన్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం ఏదన్నా బిజినెస్ చేస్తూ ఉండి దానిపైన మనం గవర్నమెంట్ నుంచి ఒక లోన్ తీసుకున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ లోన్ అనేది రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే న్యూగా స్టార్ట్ చేయాలనుకున్నారో, కొత్తగా బిజినెస్ అనేది ప్రాసెస్ చేయాలనుకున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క బిజినెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్సిడీ డీటెయిల్స్ అంటే మన గవర్నమెంట్ నుంచి అమౌంట్ తీసుకున్నామంటే ఏదో ఒక బెనిఫిట్ ఉంటే మాత్రమే మన గవర్నమెంట్ మనం లోన్స్ కోసం అని మనం వెళ్ళేదానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా. ఈ గవర్నమెంట్ స్కీమ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూత్కి ఫేవర్గా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అన్నాం మనం. అంటే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కలిగించడమే దీని యొక్క మోటో అన్నమాట. అట్లా చూసుకున్నట్లయితే సబ్సిడీ అంటే తిరిగి బిజినెస్ అనేది మనం బిజినెస్ చేయడానికి ఒక లోన్ అప్లై చేస్తున్నాం, దాంట్లో మనకి సబ్సిడీ కూడా కేటాయిస్తుంది అన్నమాట గవర్నమెంట్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అర్బన్లో ఒకలాగా, రూరల్లో ఒకలాగా అనేది సబ్సిడీ అయితే ఉంటుందండి. అది కూడా ఒకసారి మనం అయితే చూద్దాం. అర్బన్ విషయానికి వస్తే మనకి 15% నుంచి 25% వరకు సబ్సిడీ ఉండేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే 25% నుంచి 35% వరకు అంటే అర్బన్లో అయితే మనకు 15% నుంచి 25% మాత్రమే డిస్కౌంట్ అనేది ఉంది. అదేవిధంగా రూరల్లో చూసుకున్నట్లయితే 25% నుంచి 35% వరకు అంటే ఇంకా 10% అనేది ఎక్కువ అనేది మనకి సబ్సిడీ అనేది రూరల్లో మనకి వచ్చేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అందుకోసం ఇక్కడ మన ఎగ్జాంపుల్గా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మన సపోజ్ నేను ఎగ్జాంపుల్గా 10 lakhs లోన్ కోసం అయితే నేను అప్లై చేశాను. అంటే ఈ యొక్క స్కీమ్కి ఒక 10 లక్షలకి నేను ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలని చెప్పేసి ఒక 10 లక్షల అమౌంట్కి అయితే నేను అప్లై చేశాను. అదేవిధంగా ఇక్కడ నేను అర్బన్ నుంచి అప్లై చేశాను. ఫస్ట్ నేను ఎక్కడి నుంచి చేశాను, నేను అర్బన్ నుంచి చేశాను అనుకుందాం. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఉంది, 25%. అంటే 25% పోనీ నేను తిరిగి ఎంత చెల్లించాలి బ్యాంక్కి అంటే 7.5 lakhs ఏదైతే ఉందో ఈ అమౌంట్ అయితే నేను తిరిగి బ్యాంక్కి అయితే కంపల్సరీ నేను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 35% తీసేస్తే ఇక్కడ వచ్చేసి 6.5 lakhs అంటే 10 lakhs చెప్తున్నా నేను. ఓకేనా. 10 lakhs చెప్తున్నా. 10 lakhs ఇక్కడైతే 7,50,000 వరకు మనం తిరిగి చెల్లించాలి. అంటే 2,50,000 అనేది మనకి సబ్సిడీ రూపంలో మనకి క్యాన్సిల్ అయితే చేసేస్తారు.
అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 6,50,000 అయితే నేను తిరిగి చెల్లించాలి. మిగిలిన 3.5 లక్షలు ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకున్న తర్వాత లోను మాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు? అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 50,000 నుంచి 50,000 నుంచి 50,00,000 వరకు మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారుగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అన్నాం మనం. అంటే ఈ 3 రకాలుగా తగ్గట్టుగా మన యొక్క చేయబోయే బిజినెస్ ఎంత కేపబిలిటీ ఉందో, దాని పరంగా మనకు ఎంత లోన్ అయితే కావాలో ఈ విధంగా మనం అప్లై చేసుకునేదానికి అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటేంటంటే జెంట్స్ కంటే కూడాను లేడీస్ మీద అప్లై చేసినట్లయితే ఈ ఏదైతే ఉందో ఈ డిస్కౌంట్ అమౌంట్ అనేది, సబ్సిడీ అనేది అది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అర్బన్‌లో ఉండి ఒక జెంట్ అప్లై చేసాడు అనుకుందాం. ఓకేనా? ఒక జెంట్ అప్లై చేస్తే అతనికి మాక్సిమం 15% వరకు మాత్రమే సబ్సిడీ ఉండే అవకాశం ఉంటుంది. అదే ఉమెన్స్‌కి అయితే 25% వరకు ఎక్స్ట్రాగా మనకు వచ్చేదానికి ఇంకొక 10% ఎక్స్ట్రాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సేమ్ విలేజ్‌లో కూడా అదే విధంగా అండి. ఇక్కడైతే జెంట్స్‌కి అయితే మాక్సిమం ఒక 25% మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఉమెన్స్‌కి అయితే 35% వరకు కూడాను ఇంకా డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మీరు బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ మీద మీరు ఈ ప్రోగ్రామ్ అనేది మీరు గవర్నమెంట్‌కి సబ్మిట్ చేసినట్లయితే మీకు లోన్ ఈ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎక్కువగా మీకు సబ్సిడీ వచ్చేదానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. అంటే ఈ స్కీమ్‌కి మనం అప్లై చేయాలంటే మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? కంపల్సరీగా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్‌తో పాటుగా పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్‌తో పాటుగా మన యొక్క రేషన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక కాపీ సబ్మిట్ చేయాలి. దాంతో పాటుగా మన అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో అడ్రస్ ప్రూఫ్ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో పాటుగా బ్యాంక్ పాస్‌బుక్ జెరాక్స్ కావచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కావచ్చు. మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఒక కాపీ జెరాక్స్ కాపీ అనేది కూడా మనం సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మినిమమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి మనం కంపల్సరీగా దీనికి సంబంధించి మనమైతే సబ్మిట్ చేయాల్సిన సిట్యుయేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఓకేనా? ఇవి కూడా మనం సబ్మిట్ చేయాల్సినటువంటి సిట్యుయేషన్ వస్తుందన్నమాట. అలౌడ్ బిజినెస్ అంటే ఈ స్కీమ్ అనేది ఎవరెవరికి వర్తిస్తుందంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడాను ఈ స్కీమ్ అనేది యూజ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆ డౌట్ కూడా లేకుండా నేను చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ అలౌడ్ బిజినెస్ అంటే ఎలాంటి బిజినెస్‌లకి ఈ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. సపోజ్ నేను ఒక పోర్ట్ పెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఒక స్టీల్ కంపెనీ పెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నా, అట్లాంటి వాళ్ళకైతే ఇవ్వరండి కంపల్సరీగా. అట్లాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా రిజెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం మనం. మైక్రో ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ కావచ్చు, ఒక బ్యూటీషియన్ రన్ చేయాలనుకుంటున్నారు ఎవరన్నా, బ్యూటీ పార్లర్ ఒకటి పెట్టాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకు సపోజ్ ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. అట్లాంటి వాళ్ళకి శాంక్షన్ చేస్తారు. లేదా ఒక సెలూన్ షాప్ అనుకోవచ్చు. లేకపోతే ఇంకేదన్నా గార్మెంట్ అంటే మనం ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు. ఒక 10 మందిని పెట్టుకొని బట్టలు ఏదైనా కుట్టేటువంటి యూనిట్ అయ్యుండొచ్చు. లేకపోతే బట్టల బిజినెస్ అయ్యుండొచ్చు. ఓకేనా? చిన్న షాప్ పెట్టుకొని మనం బట్టల బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. అట్లాంటి వాళ్ళందరూ కూడాను క్లాత్ బిజినెస్ చేసేదాని కోసం కూడా కంపల్సరీగా లోన్ అనేది శాంక్షన్ చేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఓకేనా? చిన్న చిన్న పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను పేపర్ కటింగ్ మిషన్స్ కావచ్చు, పేపర్ ఇండస్ట్రీకి సంబంధించింది అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా స్మాల్ బిజినెస్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటాం మనం వీటన్నిటిని కూడాను. ఇట్లాంటి వాటన్నిటికి కూడా మనం ఈ లోన్ అనేది మనం అప్లై చేసుకునేదానికైతే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీగా శాంక్షన్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్‌ని మనం ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలి? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్‌కి ప్రతి దానికి ఒక డెడ్‌లైన్ అనేది ఉంటుందండి. ఈ స్కీమ్‌ని మనం ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలని చూసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకి 25, 26లో మన యొక్క కేంద్ర బడ్జెట్‌లో మనకు అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. ఓకేనా? అమౌంట్‌ని అయితే ప్రెజెంట్ అయితే ఈ స్కీమ్‌కి శాంక్షన్ చేస్తున్నారు. వీలైనంత వరకు అందరూ కూడాను 31 ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 15 లోపు ఓకేనా? 15 లోపు వీలైనంత వరకు సెప్టెంబర్ 15 లోపు ఇప్పటి నుంచి అంటే ఆగస్ట్ 15 ఇక్కడి నుంచి కాదండి నేను చెప్పేది. డెడ్‌లైన్ అనేది సెప్టెంబర్ 15 అని పెట్టుకోండి. ఈలోపు మీరు ఎంతమంది వీలైతే అంతమంది కూడాను ఎవరికైతే అవసరం ఉంటుందో
ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకునేది ట్రై చేయండి. ఇప్పుడైతే రైట్ టైం అండి ప్రతి ఒక్కరు కూడాను. ఇదైతే రైట్ టైము. మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే ప్రాసెస్ అంతా జరిగిపోయి మీకు లోన్ కూడా శాంక్షన్ అయ్యేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకుంటేనట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అంటే మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఎలా చేయాలి? స్టేట్ గవర్నమెంట్‌లో నాకు అకౌంట్ ఉంది. నేను అక్కడికెళ్ళి ఓపెన్ చేసుకుంటా అంటే జరగదండి ఇది. ఎందుకంటే కంపల్సరీగా బ్యాంక్ ద్వారా చేసేటువంటి ప్రోగ్రామ్ అయితే కాదన్నమాట ఇది. ఓకేనా? దీనికంటూ సెపరేట్‌గా ఒక వెబ్‌సైట్ ఉంది. దానికంటూ సెపరేట్‌గా కొన్ని స్కీమ్స్ సంబంధించినటువంటి గ్రూప్స్ కూడా మనకి ఎవ్రీ డిస్ట్రిక్ట్‌లో ఉండడం జరుగుతుంది. అక్కడికెళ్ళి మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అలా కాదుకూడదనుకుంటే కేవీఐసీ ఆన్‌లైన్ .gov.in ఓకేనా? KVIConline.gov.in అనేటువంటి వెబ్‌సైట్ నుంచి కూడా మనం డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా అప్లై చేసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత ఎక్కడికెళ్తుంది అనుకుంటే కేవీఐసీ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. కేవీఐసీ అంటే ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం మనం దీన్ని. ఇది ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే నడుపుతున్నారో వీళ్ళ అండర్‌లో ఈ యొక్క స్కీమ్ అనేది పనిచేస్తుంది. వీళ్ళేందంటే ఇప్పుడు మనం చెప్పాం కదా వెరిఫికేషన్ టీమ్ అని చెప్పేసి అట్లానే అనుకోవచ్చు మనం. వీళ్ళనేది ప్రాసెస్ అంతా కూడా వీళ్ళ ద్వారా మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో వచ్చేసి డీఐసీ అంటాం మనం. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం మనం. ఓకేనా? డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం. వీళ్ళు కూడా మనం అప్లై చేసిన తర్వాత వీళ్ళు పర్సనల్‌గా ఎంక్వైరీ అనేది చేస్తారు. ఎంక్వైరీ అనేది చేసిన తర్వాత మన దగ్గర కూడా రావడం జరుగుతుంది. మనల్ని కూడా లేకపోతే మనల్ని పిలిపిస్తారు వాళ్ళు. అక్కడికెళ్ళి వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి మనకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ అనుకున్నాం కదా! ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిషన్ అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనం క్లియర్‌గా రెడీ చేసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి కూడాను పిన్ టు పిన్ మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఎక్కడ చేయాలనుకుంటున్నాం, లొకేషన్ ఏంది, దానికి ఆ బిజినెస్‌కి మనం ఎంత ల్యాండ్ అనేది మనం రెంట్‌కి తీసుకుంటున్నామా? లేకపోతే ఓన్‌గా పర్చేజ్ చేస్తున్నామా? మనం పెట్టబోయే బిజినెస్‌కి ఖర్చెంత? లేకపోతే అదేవిధంగా మన స్టాఫ్‌ని రిక్రూట్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఖర్చెంత? ఇవన్నీ కూడాను డీటెయిల్‌గా దాంట్లో మనం క్లియర్‌గా మెన్షన్ అయితే చేయాలి. మనం పెట్టుకునే అమౌంట్ 20,00,000కా, 10,00,000కా, 50,00,000కా అనేది మొత్తం అమౌంట్ కూడాను ఈ యొక్క ప్రాజెక్ట్ సబ్మిషన్‌లో మనం మెన్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు పర్సనల్ ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. పర్సనల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఓకే. బిజినెస్ అనేది జెన్యూన్ అనుకున్నప్పుడు మీ యొక్క లోన్ అనేది ప్రాసెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అన్నాం కదా మనం ఇంటర్వ్యూ అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకటేనండి. ఓకేనా? వీళ్ళంతా కూడా మొత్తం క్లియర్ చేసిన తర్వాత అప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు అప్రూవ్ చేస్తారు. వీళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాంగా ఆ బ్యాంక్‌కి అనేది వీళ్ళే పంపిస్తారు. ఓకేనా? వీళ్ళు పంపించిన తర్వాత బ్యాంక్‌కెళ్ళి కలిస్తే మనకు పర్టిక్యులర్‌గా ఒక టైం అనేది కేటాయించడం జరుగుతుంది. ఆ టైంలోపు మనకి అమౌంట్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అమౌంట్ అనేది బ్యాంక్ లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ అనేది శాంక్షన్ అయిన తర్వాత మనం అనుకున్నట్లుగా మనకి ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి మనం చేసే బిజినెస్ పరంగా మనకి ఎలిజిబిలిటీ మనం అనుకున్నాం కదా! ఇక్కడ అర్బన్‌లో ఒకలాగా, రూరల్‌లో ఒకలాగా దాన్ని బేస్ చేసుకొని మన యొక్క ఏదైతే ఉందో సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా సబ్సిడీ చేసి అది పోను మిగిలిన అమౌంట్ మనకైతే చెప్తారో మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్‌కి మనం ఇంట్రెస్ట్‌తో సహా మనం తిరిగి బ్యాంక్‌కి అయితే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకేనా? బ్యాంక్‌కి అయితే మనం కంపల్సరీగా తిరిగైతే చెల్లించాలి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుందండి. 8% నుంచి ఒక 10% వరకు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే మనకి ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ యొక్క వీడియో మీకు అందరికీ వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం అందరూ కూడాను ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరన్నా ఓన్‌గా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా సరే వాళ్ళ కల నెరవేర్చుకునే దాని కోసం ఈ యొక్క స్కీమ్‌నైతే యూజ్ చేసుకోమని చెప్పండి. అందరూ కూడా సలహా ఇచ్చేదానికి ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక మంచి బెనిఫిట్ అనేది మీ అందరికి ఇస్తుందండి. దాన్ని యూజ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఈ స్కీమ్‌ను యూజ్ చేసుకొని మనం పని చేయగలుగుతామో ఆన్‌లైన్ మనకు వీలైనంత వరకు మంచి భవిష్యత్తు అనేది ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం వీలైనంత వరకు అందరూ కూడాను ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు పీడీఎఫ్ కావాలన్నా సరే లేదా ఈ ప్రోగ్రామ్ అంటే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నేను ఫలానా బిజినెస్ చేయాలనుకుంటే ఎలా ఉంటది? దానికి సంబంధించిన మోడల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలన్నా సరే నేను మీకైతే పంపించేదానికైతే ట్రై చేస్తానండి. ఎవరన్నా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు మన యొక్క ఛానెల్‌లో
ఈ యొక్క వీడియోకి సంబంధించిన కామెంట్ అయితే చేయండి. అట్లాంటి వాళ్ళకి కూడా నేను ఈ యొక్క రిపోర్ట్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్ రూపంలో అయితే ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? వీలైనంత వరకు అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. అట్లాంటి వాళ్ళందరూ కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేసేదానికైతే ట్రై చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఉన్నా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ వీడియోనైతే షేర్ చేస్తానికైతే ట్రై చేయండి. ఓకేనా? థాంక్ యూ. జై హింద్.